మీ వర్షన్ 1 minute కంప్లీట్ చేయండి సార్. ఈరోజు విజయవాడ కృష్ణలంకలో జరిగినటువంటి ఒక విషయం గురించి మీరు ప్రస్తావిస్తే, సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తిని భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ఎన్నో లాకప్ డెత్లు జరిగాయి. కానీ ఈ లాకప్ డెత్ల్లో ఇటువంటి పరిణామం ఇప్పటిదాకా భారత రాజ్యాంగం భారత రాష్ట్రంలో ఎక్కడ జరిగి ఉండదు సార్. ఇంత పరిణామం జరిగితే చంద్రబాబు నాయుడు ఇంటికి కూటమి దూరంలో ముఖ్యమంత్రి ఉంది, హోమ్ మినిస్టర్ ఉన్నారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు, ముఖ్యమంత్రి కొడుకు ఆల్ మినిస్టర్స్ లోకేష్ బాబు ఉన్నారు. ఇంతమంది సమక్షంలో కృష్ణలంకలో ఒక సిఐ పనిచేశాడంటే నమ్మదగ్గ విషయమేనా? సిఐ ఎవరు దాన్ని సమర్థించలేదు. అంటే దీన్ని సిఐ లెవెల్లో జరిగిందా అంటున్నా. సిఐకి సంబంధం లేకుండా, హైయర్ అథారిటీ సిపికి సంబంధం లేకుండా, డీజీపీకి సంబంధం లేకుండా, హోమ్ మినిస్టర్కి సంబంధం లేకుండా, ముఖ్యమంత్రికి తెలియకుండా ఇంత దారుణం. పొలిటికల్ లీడర్ కస్టోడియల్ టార్చర్ కాదు కదండి. ఒకటి సార్, పొలిటికల్ లీడర్స్ కస్టోడియల్ టార్చర్ కాదు కదా ఇది. ఇంత పెద్ద విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోయి ఈ వ్యవస్థల్ని తలుపు తట్టి వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి జగన్మోహన్ రెడ్డి కూర్చున్న తర్వాత మాత్రమే దీనికి ముందుకు చెందే. కానీ ఇంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి రానంత వరకు కూడా ఎవరైనా సరే దీని మీద ప్రస్తావించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, స్పందించినటువంటి ముఖ్యమంత్రి కానీ, స్పందించినటువంటి హోమ్ మినిస్టర్ కానీ ఉన్నారా అంటున్నా. ఈ హోమ్ మినిస్టర్ ఎక్కడ పోయింది? ఎందుకు స్పందించలేకపోయింది? ఇంత భయంకరంగా ఇదే సిఐ నాగరాజు అనేటువంటి వ్యక్తి వల్ల ఒక వ్యక్తి కాంతి కుమార్ అనేటువంటి ఒక యువకుడు ఆత్మహత్య చేసుకుని సెల్ఫీ వీడియో రిలీజ్ చేస్తే దాని మీద కూడా స్పందించిన పరిస్థితి లేదు. ఇప్పుడు దాకా కూడా హోమ్ మినిస్ట్రీలో ఉన్నటువంటి ఏ విషయానికి కూడా స్పందించినటువంటి హోమ్ మినిస్టర్ ఫస్ట్ హోమ్ మినిస్టర్ బర్తరఫ్ చేయాలి. హోమ్ మినిస్టర్ ఈ అధికారాల నుంచి తప్పుకొని దీనికి ఒక ఇండిపెండెంట్ బాడీ సిట్టింగ్ జడ్జితో కానీ లేకపోతే సిబిఐతో కానీ విచారణ చేస్తే కానీ ఈ యొక్క సాయి కృష్ణ మ్యాటర్ తేలదనేటువంటిది ఖచ్చితంగా తెలుసుకోవాలి.